కొంతమంది వరలక్ష్మి వ్రతం బుక్ చదవడానికి ఇబ్బంది పడతారండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు అందరూ బుక్ చదువుకోలేరు కదండి. కొంతమందికి బుక్ చదువుకోవడం రాదు. దానికోసం ఎవరినైనా హెల్ప్ అడుగుతారు. ఈ వీడియోతో మీరు ఎవ్వరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నార్మల్ పూజ చేసుకుంటూ వాయిస్ ఓవర్ మాత్రం వరలక్ష్మి వ్రతాన్ని ఇస్తున్నాను. మనది కొత్త ఛానల్ కాబట్టి అంతగా యాడ్స్ కూడా ఏమీ రావండి. అందుకే ఈ వీడియో మీకోసం చేస్తున్నానండి. ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మనం పూజ చేసుకునే ముందే పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఒక చోట ఏర్పాటు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మాటికి పూజ మధ్యలో నుంచి లేకుండా ఈజీగా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఏ పూజ స్టార్ట్ చేసినా మనం వినాయకుడి పూజతోనే స్టార్ట్ చేస్తాం కదండి. అందుకు ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. దానికోసం ముందుగా పసుపు వినాయకుడిని తయారు చేసుకోండి. పసుపు వినాయకుడికి అందంగా బొట్లు పెట్టి అలాగే పువ్వులతో అలంకరణ చేసుకోండి. అలంకరణ చేసుకున్న తర్వాత ఆ వినాయకుడిని అక్కడ పెట్టి మనం దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి పూజ మొదలవుతుంది. శ్రీ గణపతి ధ్యానము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే త్రేంయుగం స్మరామి. దేవుడికి వాడే నీళ్లు కాకుండా మనకి ఒక గ్లాసులో పక్కన నీళ్లు పెట్టుకోండి. దాంతో మనం ఆచమనం చేసుకోవాలి. ఆచమనం ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు అనుకుని 3 సార్లు నీళ్లు పోసుకుని మనం స్వీకరించిన తర్వాత చేతిని కడుక్కోండి. భూతోచ్చటనము. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారకః ఏతే శ్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షతలు తీసుకుని మన ఎడమ చేతి నుంచి వెనక భాగంలోకి వేసుకోండి. అలాగే కుడి చేతితో ముక్కును మూసుకుని ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం. ఇలా అనుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి నమస్కరించుకోండి. దాని తర్వాత కలశారాధన చేసుకోవాలండి. దానికోసం కలశం తీసుకుని దాంట్లో నీటిని పోయండి. అలాగే ఏదైనా పువ్వు తీసుకుని దానికి అక్షతలు, కుంకుమ, అలాగే గంధం అద్ది దాంట్లో వేసేయండి కలశంలో. తర్వాత మన కుడి చేతితో ఆ కలశాన్ని మూసి ఈ శ్లోకాన్ని చెప్పండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యై జలస్మిన్ సన్నిధౌ కురు కావేరి తుంగభద్ర చ కృష్ణవేణీ చ గౌతమి భగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తః కలశోదకేన దేవమాత్మానాం పూజా ద్రవ్యాని చ సంప్రోక్ష. ఈ శ్లోకాన్ని చెప్పిన తర్వాత ఆ కలశంలోని నీరుని ముందుగా దేవుడి మీద చల్లండి. దాని తర్వాత మన మీద చల్లుకుని దాని తర్వాత మనం పూజ చేసే పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షం చేసుకోవాలండి. తర్వాత విఘ్నేశ్వరుడికి అగరవత్తులు వెలిగించి ఈ శ్లోకాన్ని చెప్పుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. విఘ్నేశ్వరుడి దగ్గర ఒక పువ్వుని పెట్టుకుని శ్రీ మహాగణపతియే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని చెప్పి ఆవాహనం చేసుకోండి. ఇంకొక పువ్వుని వేసి రత్నసింహాసనం సమర్పయామి అనుకోండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇలా అనుకుని మనం దేవుడికి ఉపయోగించడానికి పంచపాత్రలో నీళ్లు పోసుకుంటాం కదండి. దాంట్లోంచి ఉద్దరణితో కానీ లేదా పువ్వుతో కానీ విఘ్నేశ్వరుడికి చూపించి పక్కన పళ్ళెంలో వేసేయండి. దీని ద్వారా ఏంటంటే మనం ఆయనకి పాదాలు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, అలాగే ఆచమనం చేస్తున్నట్టు. ఒక పువ్వుతో కొంచెం నీళ్లుని ఆ విఘ్నేశ్వరుడి మీద చల్లి శ్రీ మహాగణపతియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకోండి. మన దగ్గర ఉన్న పత్తికి కొంచెం పసుపు రాసి శ్రీ మహాగణపతియే నమః వస్త్రయుగ్నం సమర్పయామి అని ఆయనకి సమర్పించండి.
పత్తికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి శ్రీ మహాగణపతియే నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. పువ్వుకి గంధాన్ని అద్ది శ్రీ మహాగణపతియే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి అని ఆయన పాదాల దగ్గర పెట్టేయండి. ఇంకొక పుష్పాన్ని వేసుకుని శ్రీ మహాగణపతియే నమః దుర్వాది నానావిధ పుష్పాన్ని సమర్పయామి అనుకుని నమస్కారం చేసుకోండి. అదహ శ్రీ షోడాసనామ పూజ. దీనికోసం మనం అక్షతలు కానీ పువ్వులు కానీ ఉపయోగించి ఆయనకి పూజ చేసుకోవచ్చండి. నేను నామాలు చెప్తూ ఉంటాను, మీరు అక్షతలు కానీ పువ్వులు కానీ ఉపయోగించి పూజ చేసుకోండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజాధిపతయే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్తృండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణపతియే నమః అని నమస్కారం చేసుకుని అగరవత్తులు వెలిగించుకుని ఆయనకి ధూపం సమర్పించి శ్రీ మహాగణపతియే నమః ధూపం సమర్పయామి అని అనుకోండి. దాని తర్వాత ఆయనకి దీపం, మనం ముందుగా వెలిగించిన దీపాన్ని ఆయనకి చూపించి దీపం సమర్పయామి అనుకోండి. అలాగే కొంచెం నీటిని పళ్ళెంలో విడుచుకుని శ్రీ మహాగణపతియే నమః ఆచమనీయం సమర్పయామి అనుకోండి. ఇప్పుడు ఆయనకి చిన్న బెల్లం ముక్క పెట్టి అలాగే 2 అరటిపళ్ళు పెట్టి ఆయనకి సమర్పించుకోండి. కొంచెం నీటిని దాని మీద వదిలి ఆయనకి సమర్పించుకోండి. ఇంతటితో విఘ్నేశ్వరుడి పూజ సంపూర్ణమైందండి. ఆ అక్షతలు వేసుకుని అమ్మవారి పూజ మొదలు పెడదాం. ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలండి. దానికోసం మనం కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. కలశాన్ని అయితే మీరు పీట మీద పెట్టుకోవాలంటే పీట మీద పెట్టుకోవచ్చండి, లేదా మనం పూజ గదిలోనే పెట్టుకోవచ్చు. దానికోసం ముందుగా ఏదైనా ఒక పళ్ళాన్ని తీసుకుని దాంట్లో బియ్యాన్ని వేయండి. వేసిన తర్వాత దాని మీద పసుపు కుంకుమ వేసిన తర్వాత మనం ఏదైతే చెంబుతో కలశం పెట్టాలనుకుంటున్నామో ఆ చెంబులో కొన్ని నీళ్లు వేసి దాని మీద పెట్టండి. దాంట్లో పసుపు కుంకుమ గంధము అక్షితలు చిల్లర పైసలు అలాగే ఒక పువ్వు వేసి దాని మీద కొబ్బరికాయని పెట్టుకుని మనం కలశం కోసం ముందుగానే జాకెట్ పీస్ని ఫోల్డ్ చేసుకుని ఉంచుకుంటాం కదండి, దాని మీద పెట్టుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. కలశానికి అలాగే బ్లౌజ్ పీస్కి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత కలశం మీద ఒక పువ్వుని పెట్టుకుని మనం గాజులు ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఆ బ్లౌజ్ పీస్ మీద గాజులు పెట్టి ఉంచండి. ఆ కలశానికి నమస్కారం చేసుకుని ఇలా ధ్యానం చేయాలండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా శిరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురాసురా నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః ధ్యానం సమర్పయామి. ఇలా శ్లోకాన్ని చెప్పిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే ఒక పువ్వును పెట్టుకుని శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః ఆవాహయామి అనుకోండి. అలాగే ఇంకొక పువ్వుని కానీ లేదా అక్షతలు కానీ వేసుకుని శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః రత్నసింహాసనం సమర్పయామి అనుకోండి. ఇందాక ఎలా అయితే విఘ్నేశ్వరుడికి 3 సార్లు నీటిని చూపించి పళ్ళెంలో వదిలామో అలాగే అమ్మవారికి కూడా వదలాలండి. నేను చెప్పే శ్లోకాన్ని చెప్పుకుంటూ మీరు కూడా అలాగే నీటిని వదలండి. శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః అర్ఘం సమర్పయామి అని నీటిని పళ్ళెంలో వదలండి. శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః పాద్యం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః ఆచమనీయం సమర్పయామి. పువ్వుతో అమ్మవారి మీద నీటిని చల్లుతూ శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని చెప్పుకోండి. మనం కొత్త చీరను కొనుక్కుంటాం కదండి, అమ్మవారి దగ్గర పెట్టి మనం కట్టుకోవడానికి కానీ లేదా ఎవరైనా పెద్దవారికి ఇవ్వడం కోసం ఆ చీరని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః వస్త్రయుగ్నం సమర్పయామి అనుకోండి. మనం ఏదైనా ఆభరణం కొనుక్కుంటే ఆ ఆభరణాన్ని అమ్మవారి ముందు ఉంచి శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః ఆభరణం సమర్పయామి అని అనుకోండి. అలాగే ఎవరైనా రూపుని పెట్టుకుంటే కనుక రూపుని అమ్మవారి దగ్గర పెట్టి శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః మాంగళ్యం సమర్పయామి అని అనుకోండి. ఇలా ఆభరణం కానీ రూపు కానీ కొనుక్కోలేని వారు 9 పోగులతో దారానికి పసుపు రాసి అమ్మవారి దగ్గర ఉంచుకుని మాంగళ్యం ఆభరణం సమర్పయామి అని అనుకోండి. ఒక పువ్వుకి కొంచెం గంధం అద్ది ఆ పువ్వుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః గంధం సమర్పయామి అని అనుకోండి. అలాగే
కొంచెం అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి శ్రీ వరలక్ష్మీదేవియే నమః అక్షతాన్ సమర్పయామి, శ్రీ వరలక్ష్మీదేవియే నమః పుష్పాన్ సమర్పయామి అని పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. అదాంగ పూజ అండి, అంటే అమ్మవారికి శిరస్సు నుంచి పాదాల వరకు పూజ చేయడం అన్నమాట. మనం అక్షతలతో కానీ లేదా కుంకుమతో కానీ ఈ పూజ చేసుకోవచ్చండి. చంచలాయై నమః పాదౌ పూజయామి, చపలాయై నమః జానూని పూజయామి, పీతాంబరాయై నమః ఊరు పూజయామి, కమలవాసిన్యే నమః కంఠిం పూజయామి, పద్మాలయాయై నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్థానౌ పూజయామి, కుంభుకంఠే నమః కంఠం పూజయామి, సుముఖాయై నమః ముఖం పూజయామి, సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి, రమాయై నమః కర్ణౌ పూజయామి, కమలాయై నమః శిరః పూజయామి, శ్రీ వరలక్ష్మ్యే నమః సర్వాంగ్యామి పూజయామి అని అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి. అదాంగ పూజ అయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలండి. నేను చదువుతూ ఉంటాను, మీరు కుంకుమతో కానీ అక్షతలతో కానీ లేదా పువ్వులతో కానీ పూజ చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచే నమః, ఓం పద్మలయాయ నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వాదాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యే నమః, ఓం లక్ష్యే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దీప్త్యే నమః, ఓం దీప్తాయే నమః, ఓం వసుదాయే నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధ సంభవాయే నమః, ఓం అనుగ్రహపదాయే నమః, ఓం బుద్ధాయ నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశినియే నమః, ఓం ధర్మనిలయాయే నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖే నమః, పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధిన్యే నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదిముఖ్యే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్జుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందు శీతలాయ నమః, ఓం ఆహ్లాదజనిన్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం శివాయే నమః, ఓం శివకర్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం పుష్టాయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కారిణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకార్యే నమః, ఓం సిద్ధాయే నమః, ఓం శ్రైన్య సౌమ్యాయే నమః, ఓం శుభప్రదాయే నమః, ఓం నుపవేస్మాగతానందాయ నమః, ఓం వరలక్ష్యే నమః, ఓం వసుప్రదాయే నమః, ఓం శుభాయే నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయే నమః, ఓం జయాయే నమః, ఓం మంగళదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః, విష్ణుపత్నే నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమాశ్రితాయే నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపద్రవారిణ్యే నమః, ఓం నవదుర్గాయే నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయే నమః, ఓం భువనేశ్వర్యే నమః. ఇది శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఈ అష్టోత్తరాలు అయిన తర్వాత ధూప్ స్టిక్ని వెలిగించి అమ్మవారికి ఆ ధూపాన్ని చూపిస్తూ శ్రీ వరలక్ష్మీదేవియే నమః ధూపం అగ్రాపయామి అనుకోండి. అలాగే దీపాన్ని చూపించి శ్రీ వరలక్ష్మీదేవియే నమః దీపం దర్శయామి. అలాగే మనం ఏవైతే నైవేద్యాలు చేశామో అవన్నీ అమ్మవారి ఎదుట ఉంచి శ్రీ వరలక్ష్మీదేవియే నమః నైవేద్యం సమర్పయామి అనుకోండి. తాంబూలం అంటే తమలపాకు, వక్క, సున్నం అంటండి. ఆ మూడు లేనివారు తమలపాకులో కొన్ని అక్షంతలు వేసి తాంబూలం సమర్పయామి అని చెప్పుకోవచ్చంట. శ్రీ నండూరి గారే ఈ వాక్యం చెప్పారండి. ఇలాగా మీరు తమలపాకులో అక్షతలు వేసుకుని శ్రీ వరలక్ష్మీదేవియే నమః తాంబూలం సమర్పయామి అని చెప్పుకోండి. దాని తర్వాత అమ్మవారికి నీరాజనం ఇవ్వండి, అంటే హారతి కర్పూరంతో హారతి ఇవ్వండి. మీకు వచ్చిన ఏ పాటలనైనా పాడుకోండి హారతి ఇచ్చేటప్పుడు. నీరాజనం అయిన తర్వాత మంత్రపుష్పం అండి. పుష్పాన్ని తీసుకుని ముందుగా లేచి మీ కుడివైపు నుంచి 3 ప్రదక్షిణలు చేయండి ఈ శ్లోకం చెప్పుకుంటూ. శ్లోకం: యాని కాని చ పాపాన్ని జన్మాంతరకృతాని చ తాని తాని పుణ్యశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాపసంభవః
త్రాహిమాం కృపమయా దేవ శరణాగతవత్సల అన్యతం శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభవే న రక్ష రక్ష జనార్దన శ్రీ వరలక్ష్మీదేవియే నమః నమస్కారాన్ సమర్పయామి అని ఆ మంత్రపుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మీ మనసులో కోరికను కోరుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని తర్వాత తోర పూజ చేయాలండి. తోర పూజకి మనం దారాన్ని 9 పోగులుగా వేసి పసుపు రాసి దానికి 9 ముడులు వేసుకోవాలండి. పువ్వులు, ఆకులు అలాగే మామూలు ముడులతో ఈ తోరాన్ని చేసుకోండి. ఈ తోరాన్ని చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాల దగ్గర ఉంచి తోర పూజను చేసుకోండి. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి, వరలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠిమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి, వరలక్ష్యే నమః నవమ గ్రంథిం పూజయామి అని ఆ తోరానికి పూజ చేసుకుని ఆ తోరం ఇప్పుడు కట్టుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని చెబుతూ మీ కుడి చేతికి ఈ తోరాన్ని కట్టుకోండి. బాద్మామి దక్షిణే హస్తే నమసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యంచ సౌభాగ్యం దేహిమే రమే అని మీ కుడి చేతికి ఈ తోరాన్ని కట్టుకోండి. వరలక్ష్మి వ్రతం కథ ప్రారంభమండి. ఇప్పుడు కొన్ని అక్షతలు కుడి చేతితో తీసుకుని ఈ వ్రతం అయిన తర్వాత ఆ అక్షతలు అమ్మవారి మీద వేసుకుని తర్వాత మీ మీద వేసుకోండి. వ్రత కథ ప్రారంభం. సుతమహాముని సౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగే వరం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని మీకు చెబుతాను వినండి. ఒకరోజు కైలాస పర్వతంపై శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన వద్దకు వచ్చి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను సంతాన ప్రాప్తిని కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడిగింది. దానికి పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమునకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చెయ్యాలి. పార్వతీదేవి ఇలా అడిగింది, నాదా, ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చెయ్యాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా పూజించాలి? దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? అన్నీ వివరంగా చెప్పండి. పార్వతీదేవి అడిగిన దానికి శివుడు ఈ విధంగా తెలిపాడు. ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెబుతాను విను. పూర్వం మగధ దేశంలో కుండిన అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పతిదేవునికి పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు కావలసిన అనేక సేవలను చేసి ఇంటి పనులను అన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. ఇంత అనుకువగా ఉన్న ఆ మహా పతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమునకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు ఇస్తాను అని ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తాయే శరణ్యే ద్వందే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులు అవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నీ దర్శనం నాకు కలిగింది అని నమస్కరించింది. వరలక్ష్మీదేవి సంతోషం చెంది అదృశ్యమైంది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులు చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నాను అని.
వెంటనే భర్తని అత్తమామలను నిద్రలేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనదని. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారు అలా ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రోజు వచ్చింది. ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు. ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలు అందరూ పూజకు ఉపక్రమించారు. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరి అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ముగ్గులు వేసి మండపం ఏర్పాటు చేశారు. దాని మీద ఒక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులతో కలశాన్ని అలంకరించారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. స్త్రీలతో పాటు చారుమతి కూడా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రాలు ఉన్న తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం సమర్పించారు. తరువాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలకు గల్లు గల్లుమంటూ శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలు అంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగాయి అని ఎంతో సంతోషించారు. రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇక మూడవ ప్రదక్షిణం పూర్తవగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులు అయ్యారు. చారుమతి మొదలైన స్త్రీలు నివసించే ఇళ్ళు అన్నీ స్వర్ణమయం అయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళడానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బళ్ళు వచ్చాయి. స్త్రీలు మరియు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షతలతో పూజించి 12 కుడుములు వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలు బంధుమిత్రులతో తమ తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇళ్లకు బయలుదేరారు. మార్గమధ్యంలో స్త్రీలు చారుమతి భాగ్యాన్ని, తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం చారుమతి చేసుకున్న అదృష్టమని అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన దగ్గరే దాచుకుని తన ఒక్కతే పూజించకుండా తామందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలగడం తమ అదృష్టంగా భావించి తమను భాగ్యవంతులను చేసినందుకు సంతోషించారు. ఆనాటి నుండి చారుమతితో సహా మిగిలిన వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేసిన లేదా ఎదుటివారికి చెప్పి చేయించిన సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. సూతమహాముని, సౌనుకుడు మొదలైన వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నారు. ఇంతటితో కథ పూర్తయిందండి. ముందుగా మీరు చేతిలో పెట్టుకున్న అక్షంతలు కొన్ని అమ్మవారికి వేసి మిగిలినవి మీరు మీ ఇంట్లో వారు అందరూ వేసుకోండి. అంతే అండి, ఇక్కడితో పూజ పూర్తయింది. అమ్మవారికి చివరిగా కొబ్బరికాయను కొట్టి అలాగే హారతినివ్వండి. మీకు ఇష్టమైన ఏ పాటలైనా పాడుకోవచ్చండి అమ్మవారివి. శుక్రవారం కాబట్టి అమ్మవారిని ఇవాళ కదపకుండా శనివారం రోజు పొద్దున్న మళ్ళీ దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారిని కదపాలండి. అంతే అండి ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో 25 మినిట్సే ఉన్నా నా 2 డేస్ కష్టం ఉందండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.